రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీపై ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. సో డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. కొద్దిసేపటి క్రితమే కొత్త సిఎస్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇంతలోనే మరొక కీలక నిర్ణయం కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 మంది ఐఏఎస్ లను కూడా బదిలీలు చేసింది. ఈ బదిలీల నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దాదాపు 13 మంది ఐఏఎస్ లను వివిధ శాఖలకు కూడా బదిలీ చేసినట్టు కూడా అటు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యసాచి ఘోష్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ అటు హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కు కూడా బదిలీ చేసింది. అక్కడ ఉన్నటువంటి శైలజ రామయ్యర్ ను స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎండోమెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అటు ఈఎఫ్ఎస్ టీ డిపార్ట్మెంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే ఎన్ శ్రీధర్ ను కూడా అటు ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ నుంచి మైన్స్ అండ్ జియాలజీ నుంచి ఇండస్ట్రీస్ దాన్ని ట్రాన్స్ఫర్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కూడా బదిలీ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అటు అజిత్ రెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ టు ట్రాన్స్ఫర్ అటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఇన్వెస్ట్ అనే ఐఎన్సి డిపార్ట్మెంట్ కూడా బదిలీ చేసింది. ఇదే కాకుండా మరికొంతమంది 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఒక శాఖ నుంచి ఇంకొక శాఖకు కూడా బదిలీ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరి కాసేపట్లో కూడా మరికొంతమంది ఆఫీసర్లను కూడా బదిలీ చేసే అవకాశం ఉందని చెప్పేసి అటు ప్రభుత్వ వర్గాల నుంచి మనకు కొంత మేరకు సమాచారం వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వంశీ. ఉదయ్, చూస్తున్నాం ఇటీవల ముఖ్యమంత్రి కొంతమంది అధికారులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయం లోపిస్తోంది. సో క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వం చేస్తున్న పనులు వెళ్ళట్లేదు. సో ఎక్కడ కూడా అధికారులు సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కలెక్టర్లకు సీఎం వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగాయని మనం భావించవచ్చు అంటారా? అంటే పూర్తిగా అధికారులు ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఉండాలి అని చెప్పి ఏమైనా బదిలీలు చేయడంలో ఆ అంశం ఏమైనా కీలక పాత్ర పోషించింది అనుకోవచ్చా? ఎస్, ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పలుసార్లు కూడా రివ్యూ మీటింగ్లను ఏర్పాటు చేసి సూచనలు చేసినప్పటికీ కూడా కొంతమంది అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కొంత సీరియస్ గా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల విషయంలో పక్షాన ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం అటు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించకపోవడం పట్లనే ఈ బదిలీలు జరిగాయని కూడా మనకు కొంత మేరకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారులకు కూడా కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అవగాహన రూపంలో కూడా చేయాలి అని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించిన అధికారులకు ఇప్పటికే పూర్తి బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి నుంచైనా కనీసం ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వంపై ప్రజలలో నమ్మకం కలిగించాలనే అంశాలపై కూడా కొంత సూచనలు కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొంతమంది ఇప్పటికే ట్రాన్స్ఫర్స్ అవ్వగా మరికొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఈ రోజు ట్రాన్స్ఫర్స్ కూడా చేసిరు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి నుంచైనా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తమ పనుల్లో కూడా కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పేసి అటు అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్.